ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి జూన్ నెల 28వ తారీఖు ప్రభు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 6వ అధ్యాయము 18వ చరణం. నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీతో నా నిబంధన స్థిరపరచుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఆయన నిబంధన మనతో స్థిరపరుస్తున్నాడు. ఎలాగా అంటే, నా బిడ్డలైన వారు నాకు విరుద్ధంగా జీవిస్తున్నప్పుడు వారి నిమిత్తము నేను ఉద్దేశించినటువంటి కీడు ఉంది. అలాగే వారు నా వైపు తిరిగి మరలి నా వైపు వస్తే నేను వారిని స్థిరపరుస్తాను, నేను వారిని నా నిబంధనలో నిలబెట్టుకుంటానని ప్రభు మాట్లాడుతున్నారు. అయితే నోవహు కాలంలో నోవహు గారితో ప్రభు మాట్లాడారు. ఏమని మాట్లాడారు అంటే, ఇదిగో నేను ఈ ప్రజల నిమిత్తము నేను కొంత శోభ, శ్రమ, బాధ కలిగింది. అయితే ఎవరైతే నా మాట నా నిబంధనలకు రావాలనుకుంటున్నారో వారందరి కొరకు నువ్వు ఒక కార్యమును చేయాల అని నోవహుని పిలిచి నోవహుతో మాట్లాడతాడు. అలాగునే అతను దేవుని పిలుపుని పట్టుకున్నాడు, ఆయన మాటకు లోబడ్డాడు. ప్రజలందరూ ఏమనుకున్నా, మనుషులందరూ నిందలు వేసినా, వీడొక్కడే బ్రతుకుతాడంట, వీడొక్కడే జీవిస్తాడంట, మనమందరం అంత పాపులమంట, ఏదో ప్రచండమైన వర్షం వచ్చేస్తుందంట అన్నట్లుగా హేళన కలిగినటువంటి మాటలు తగులుతూ ఉన్నాయి. కానీ ఆయన పట్టు వెదలవకుండా నడుము బిగించుకొని దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు చేయవలసినటువంటి కార్యమును చేశాడు. దేవుడు తనతో సూటిగా మాట్లాడాడు. నువ్వు ఎలా చేయాలో, నువ్వు ఎలా కట్టాలో కొలతలతో సహా చెప్పాడు. నేను ఒక మాట చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మొదటగా మేస్త్రి, టాపీ మేస్త్రి ఎవరంటే, నేను అనుకుంటాను దేవుడు ఎంత సజెషన్ ఇచ్చాడంటే కొలతలతో సహా చేయించగలిగాడు. నోవహు గారికి దేవుడు అప్పుడు కొలతలు ఇచ్చాడు. నేను అనుకుంటాను అప్పుడు ఆయన మేస్త్రి అనుకుంటా. అంతేగా రకంగా కాని వాడితో కూడా చేయించగలిగాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేతగనవాడువు కాదు, నువ్వు ఒట్టువాడువు కాదు, నీ వల్ల కాదనుకుంటా కాదు, నేనేమి చేయలేదు అనుకుంటా కాదు, నీకు ఎవరు లేరనుకోవద్దు. నీకు నాకు మనందరికీ నడిపించేవాడు, ఆదరించేవాడు, కనికరించే కృపగలవాడు ఒకడున్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయనే మనల్ని ఆదరించేవాడు, ఆయన మనల్ని కాపాడేవాడు, మన తండ్రి అయిన దేవుడై ఉన్నాడని నువ్వు నమ్మాలి. ఆమేన్. ఈ మాటలు వింటున్న నీతో నాతో ప్రభు మాట్లాడినట్లుగా ప్రభుని స్తుతించండి, ప్రభుని గణపరచండి. ఈ మాటలు దేవుడు మనందరి వినికిలో బాగా దీవించునుగాక. ఈ మాటలు బట్టి ప్రభు మనందరినీ దీవించబడుదుమోగాక. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం కొరకు వందనాలు. ఈ దినమందు నేను స్తుతించుకుని నామాన్ని గణపరుచుకుని నీ నామను మహిమపరుచుకునేటువంటి భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. మాతో మా అందరితో సూటిగా తేటగా మీరు మాట్లాడి నీ నామాన్ని గణపరుచుకుని మాకు కలిగిన సమస్తాన్ని మేలుతో తృప్తిపరచమని నీ ఎడల అయా ఇదిగో ఉద్దేశించిన మేలు మా ఎడల ఎంతో గొప్పవి. ఆ కార్యములు ప్రారంభించండి, మా నిబంధనలు జ్ఞాపం చేయండి, మమ్మల్ని స్థిరపరిచే విషయంలో మీరు ముందుండండి. ఇంకా మేము అల్ప విశ్వాసముతో స్థిరులుగా నిలబడలేకపోతున్నామేమో, నీ మీద ఆధారపడలేకపోతున్నామేమో. నిన్ను అయ్యా మనసారా ఆరాధించడానికి, మనసారి నిన్ను సేవించడానికి, నిన్ను నీ నిబంధనల మీద నిలవటానికి నీ కృప మమ్మల్ని ఆవరించునుగాక. మాలోని అపనమ్మకం తీసివేసి స్థిరపరిచి నామకు మహిమార్థంగా నిలుపుదురుగాక అని ప్రార్థించుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక.